నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. హైదరాబాద్ మహానగరానికి నీటి ఎద్దడి రానుందా అంటే నిజమని చెప్పవలసి వస్తుంది. అంతకంతా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గృహాలకు ట్యాంకర్లతో వాటర్ సప్లై చేస్తున్నారు. తాగడానికి అవే, వాడుకోవడానికి అవే నీళ్లు ఉపయోగిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో సైతం వేసవిలో నీటి ఎద్దడి ఎదురవుతుంది. దీంతో గతంలో కన్నా వాటర్ ట్యాంకులను పెంచింది జలమండలి. అసలు జలమండలి సర్వేలో బయటపడ్డ నిజాలేంటి? నీళ్లు దొరికే ప్రాంతాల్లోనే ఇల్లు కట్టుకోవాలని జనం భావిస్తున్నారా? హైదరాబాద్ భవిష్యత్ ఏంటి? భవిష్యత్తులో ఈ కాంక్రీట్ జంగిల్ నివాస యోగ్యం కాదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ కు భూగర్భ జలాల కరువు ముప్పు ముంచుకొచ్చింది. ఉపరితల నీటి సరఫరా ఎంత జరుగుతున్నా భూగర్భ జలాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పెరుగుతున్న జనాభాకు సరిపడా నీళ్లు అందాలంటే భూగర్భ జలాలను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఈ నేపథ్యంలో అభివృద్ధిలో ఎంతో ముందుకు దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరంలో అంతకు రెట్టింపు స్థాయిలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. తాజా సర్వేలో దీనికి సంబంధించిన విషయాలు బయటపడడంతో సర్వత్రా ఆందోళనకు గురవుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 948 చదరపు కిలోమీటర్లలో సాంకేతిక నిపుణులతో జలమండలి జరిపిన సర్వేలో కేవలం 27 చదరపు కిలోమీటర్లు మినహా మిగిలిన 921 చదరపు కిలోమీటర్లలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో హైదరాబాద్ కు భూగర్భ జల కరువు ముప్పు ముంచుకొచ్చిందని అర్థమవుతోంది. జలమండలి తాజా నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పైగా వేసవికాలం ఎంటర్ అయింది. ఈ సమయంలో ఇంకా ఎక్కువగా భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు కలుషితం అవ్వడం కూడా జరుగుతోంది. ఒకప్పుడు శివారు ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక వాడలు ఇప్పుడు సిటీ మధ్యలోకి వచ్చేశాయి. దీంతో పారిశ్రామిక కాలుష్యం పెరిగి భూగర్భ జలాల కాలుష్యానికి దారితీస్తోంది. హైటెక్ సిటీ, మాదాపూర్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో అత్యధికంగా వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా అవుతోంది. జలమండలి నుంచి రిపీటెడ్ గా 22,000 మంది వాటర్ ట్యాంకులను బుక్ చేసుకుంటున్నట్లుగా రికార్డులు పరిశీలిస్తే బయటపడ్డాయని తెలుస్తోంది. హైదరాబాద్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ రకంగా వాటర్ ట్యాంకులు రిపీటెడ్ గా బుక్ అవడం పట్ల అధికారులు దృష్టి సారించారు. ఆయా ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ పై సర్వేలు చేయించారు. దీంతో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. హైటెక్ సిటీ ప్రాంతంలో ఐకియా చుట్టూ దాదాపు 5 కిలోమీటర్ల రేడియస్ లో ఎక్కడా కూడా వర్షపు నీళ్లు ఇంకే పరిస్థితి దాదాపుగా లేనట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది వర్షపాతం అధికంగా నమోదైనప్పటికీ ఎక్కడా కూడా వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా పోయింది. రోడ్లన్నీ సిమెంట్ ట్యాపింగ్ చేయడం, రోడ్డు బోర్డర్ కూడా సిమెంట్ తో కప్పివేయడం, ఇంకుడు గుంతలు వంటివి లేకపోవడంతో పడిన వర్షపు నీరు అంతా డ్రైనేజీ రూపంలో మూసీ నదిలోకో, హుసేన్ సాగర్ లోకో వెళ్లిపోతున్నట్లుగా గుర్తించారు. మరోవైపు గేటెడ్ కమ్యూనిటీలలో కూడా సరైన నీటి నిల్వల ప్రక్రియలు చేపట్టడం లేదు. దీంతో వాడుకోవడానికి, తాగడానికి కూడా ట్యాంకర్ల వాటర్ మీదనే ఆధారపడిపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు దాదాపు కబ్జాకు గురయ్యాయని అందరికీ తెలిసిందే. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశారు. దీంతో కొంత మేరకైనా చెరువులను కాపాడాలని ప్రభుత్వం భావిస్తుంది. మరొక వైపు ఎలాంటి నిర్మాణాల్లో కూడా ఇంకొడు గుంతలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీళ్లు అందడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిరోజు 11,000 ట్యాంకర్లని నగరవాసులు బుక్ చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే అదనంగా 100% పైగా వాటర్ ట్యాంకులకు డిమాండ్ పెరిగింది. అత్యధికంగా హైటెక్ సిటీ, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్, మాదాపూర్, మణికొండ, ఎస్ఆర్ నగర్ ప్రాంతాలలో వాటర్ ట్యాంకర్లకి డిమాండ్ ఉంది. భూగర్భ జలాలు పడిపోవడంతో అపార్ట్మెంట్లలో బోర్లు కూడా పనిచేయడం లేదు. జలమండలి వాటర్ ట్యాంకులపైనే ఈ కాలనీలన్నీ ఆధారపడుతున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వరకు వాటర్ ట్యాంకులను సప్లై చేయడానికి మొత్తం 81 వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. అత్యవసర పరిస్థితులు ఏర్పడడంతో మరో 17 వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లని ఏర్పాటు చేయడానికి జలమండలి రంగం సిద్ధం చేసింది. గత ఏడాది 2024లో మొత్తం హైదరాబాద్ నగరానికి వాటర్ సప్లై చేయడానికి 586 వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. ప్రస్తుతం 678 వాటర్ ట్యాంకర్లను జలమండలి వినియోగిస్తోంది.
దీనికోసం అదనంగా సిబ్బందిని కూడా జలమండలి నియమించింది. మరోవైపు నీటిని విచ్చలవిడిగా వాడడం కూడా నీటి ఎద్దడికి కారణమవుతోంది. నగరవాసులకు నీటి సంరక్షణ, నీటి పొదుపుపై సరైన అవగాహన లేదు. దీనికి సంబంధించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రజలు కూడా నీటి సంరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ మహానగరానికి మంజీరా నీటితో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. కొంతకాలం నుంచి కృష్ణా వాటర్ కూడా నాగార్జున సాగర్ నుంచి తరలిస్తున్నారు. ఇలా ఎంత నీటిని వేర్వేరు చోట్ల నుంచి తరలిస్తున్నా భూగర్భ జలాల అవసరం ఎంతైనా ఉంటుంది. భూగర్భ జలాల మీదే చాలా మంది ఆధారపడి జీవిస్తున్నారు. పట్టణ అటవీ ప్రాంతం కూడా అంతరించుకుపోతోంది. కొండలు గుట్టల్లో కూడా అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. ఖాళీ స్థలం కనబడితే కబ్జాకోర్లు ఆక్రమించి కట్టడాలు కడుతున్నారు. దీంతో నీరు ఇంకే ప్రదేశమే కరువైంది. మహానగరంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాద్ సిటీలో నివాసం ఉండేవారు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా మంది రీజనల్ రింగ్ రోడ్డు వైపు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా గర్వంగా చెప్పుకుంటున్న మరోవైపు నీటి ఎద్దడితో పాటు మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగ్గా లేదు. ఇంకొక వైపు గతంలో మాదిరి వాతావరణం కూడా లేదు. నగరం నడిబొడ్డులోకి వచ్చిన పారిశ్రామిక వాడలను తక్షణమే ఖాళీ చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని నిపుణులు చెప్తున్నారు. అలాగే చెరువులను రక్షించి మంచినీటితో నింపకపోతే ముందు విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు ఒక వృక్షం తప్పనిసరిగా ఉండేలా చూడాలి అని సూచిస్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో భూగర్భ జలాల సంరక్షణ కోసం. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.